హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ఉత్తర్వులు విడుదల. మరో తీపి కబురండి. ఆర్థిక శాఖ కీలక నిర్ణయం. పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి భవిష్యత్తు ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్‌లోని సేవింగ్స్ ఫండ్‌పై వడ్డీ రేట్లను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు తమ జీతం నుంచి పొదుపు చేసే ఈ నిధులపై ఇప్పుడు 7.1% వార్షిక వడ్డీ లభించబోతోంది. సాధారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఉద్యోగికి అటు బీమా రక్షణను, ఇటు పొదుపు ప్రయోజనాన్ని రెండింటిని అందిస్తుంది. అయితే ఈ సవరించిన వడ్డీ రేట్ అనేది గత ఏడాది అంటే 2025 జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వర్తిస్తుందని అయితే ప్రభుత్వం తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. అంటే ఈ యొక్క 6 నెలల కాలానికి సంబంధించి ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే నిధులకు 7.1% వడ్డీ లెక్కించబడుతుంది. ఇది ఉద్యోగులు రిటైర్ అయ్యే సమయంలో వారికి అందేటటువంటి లంప్ సమ్ మొత్తాన్ని పెంచడానికి ఎంతో దోహదపడుతుంది. మరోవైపు రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న పాత పెన్షన్ పథకం ఓపీఎస్ అమలు విషయంలో కూడా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు అయితే వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న మొత్తం 10,715 మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని వర్తింపజేయడానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పిఎస్ కుమార్ గారు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 11,000 కుటుంబాలలో కొత్త వెలుగులు నిండాయని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసినటువంటి మెమో నంబర్ 57 మార్గదర్శకాలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం విశేషం. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, నియామక ప్రక్రియలో జరిగినటువంటి జాప్యం వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయడము. అసలు ఈ ఓపీఎస్ ప్రయోజనం ఎవరికి వర్తిస్తుందనే విషయంలో ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలను పెట్టింది. 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల అయ్యి, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే అప్పట్లో కోర్టు కేసులు, అడ్మినిస్ట్రేటివ్ జాప్యం లేదా పోలీస్ వెరిఫికేషన్ వంటి వివిధ కారణాల వల్ల కొందరు అభ్యర్థులు 2004 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీస్‌లో చేరాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం ఆ తేదీ తర్వాత చేరిన వారిని సిపిఎస్ పరిధిలోకి చేర్చారు. కానీ వారి ఎంపిక ప్రక్రియ పాత పెన్షన్ కాలంలోనే ప్రారంభమైంది కాబట్టి తమకు ఓపీఎస్ రావాలని వారు సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారు. వారి విజ్ఞప్తులను మన్నిస్తూ అటువంటి ఉద్యోగులందరినీ కూడా ఇప్పుడు ఓపీఎస్ విధానాన్ని ఎంచుకునే వెసులుబాటునైతే ప్రభుత్వం కల్పించినది. ఇది కేవలం ఒకసారి ఆప్షన్, వన్ టైమ్ ఆప్షన్ అన్నమాట అని ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి సరిగ్గా 3 నెలల కాల పరిమితిలోపు అంటే 90 రోజుల్లోగా అర్హులైనటువంటి ఉద్యోగులు తమ అంగీకారాన్ని లేదా ఐచ్ఛికాన్ని ఆప్షన్‌ను ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఓపీఎస్‌కు లేదా ఏదో ఒకటి ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం అనేది కుదరదు. మీరిచ్చే ఈ యొక్క ఆప్షన్ అనేది మీ పదవీ విరమణ తర్వాత మీకందే పెన్షన్ ప్రయోజనాలను నిర్ణయిస్తుంది. పాత పెన్షన్ పథకాన్ని ఎంచుకునే ఉద్యోగులకు సంబంధించి మరో ముఖ్యమైన కీలక ప్రక్రియ కూడా ఉంది. ఇప్పటివరకు సిపిఎస్ ఖాతాల్లో జమ అయినటువంటి నిధులు అంటే ఉద్యోగి వాటా మరియు ప్రభుత్వ వాటా వీటిని ఏ విధంగా బదిలీ చేయాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిపిఎస్ నుండి ఓపీఎస్‌కు మారే క్రమంలో ఈ నిధుల బదిలీకి సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలను మరియు వివిధ ఆర్థిక శాఖ, ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ విడివిడిగా జారీ చేయనున్నాయన్నమాట. అంటే ఉద్యోగి అప్పటి వరకు షేర్ మార్కెట్‌లో ఉన్న తన ఎన్ఎస్‌డీఎల్ నిధులను వెనక్కి తీసుకొని వాటిని ప్రభుత్వ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎస్‌కు ఎలా అనుసంధానం చేయాలనేది ఈ యొక్క గైడ్‌లైన్స్‌లో ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఉద్యోగి పూర్తి స్థాయిలో ఓపీఎస్ పరిధిలోకి వచ్చినట్లు లెక్క. మొత్తానికి గ్రూప్ ఇన్సూరెన్స్ వడ్డీ రేటు పెంపు మరియు 10,715 మందికి ఓపీఎస్ అమలు చేయడం అనేవి ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటుతోంది అని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి.